సో కంటిన్యూయింగ్ ద క్వశ్చన్స్, నెగటివ్ మార్కింగ్ ఉంటుందా? నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఈ ఎగ్జామ్లో, అస్సలు ఉండదు. దాట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే మీరు ర్యాండమ్గా కూడా టైం మిగిలినప్పుడు జస్ట్ ఆన్సర్స్ మార్క్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో లక్ బేస్డ్ వల్ల లక్ సరిగ్గా ఉంటే అది కరెక్ట్ అవ్వచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి? సో సిస్టమ్ అంటే బేసిక్గా మన కంప్యూటర్. అక్కడ మీరు సాల్వ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంప్యూటర్ వెరీ రేర్ కేస్, చాలా తక్కువ మందికి, చాలా రేర్ ఎక్కడో కానీ జరుగుతుంది. ఒకసారి మీ కంప్యూటర్ అనేది వర్క్ చేయడం ఆగిపోతుంది, లేదా ఏదో ఒకటి ప్రాబ్లం అయ్యి కంప్యూటర్ పనిచేయదు. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి. ఎందుకంటే ఇన్విజిలేటర్కి తెలుసు అది మీ ప్రాబ్లం కాదు, అది మీ ఇష్యూ కాదు, అది ఇన్విజిలేటర్, ఆ సిస్టమ్, ఆ సెంటర్, మీ ఎగ్జామ్ సెంటర్ ప్రాబ్లం అది. సో వాళ్ళు ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు, మీకు వేరే కంప్యూటర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఏదో ఒకటి, దాన్ని బట్టి మీకు టైం అనేది వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో డోంట్ వరీ, ప్యానిక్ అవ్వకండి. ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి చెప్పండి, కాన్ఫిడెన్స్గా చెప్పండి. ఎందుకంటే ఒకసారి ఇన్విజిలేటర్ మీ మీద కోప్పడచ్చు, మీరే ఏదో ఒకటి చేసి ఉంటారు, లేదా మీ వైర్ తొక్కేశారు, అది ఇది ఏదో ఒకటి అంటారు. సో కాన్ఫిడెంట్గా చెప్పండి, నేను ఏం చేయలేదు. ఒకవేళ ఏమైనా మీరు పొరపాటున ఏమైనా వైర్ వల్ల పీకేసిందా, అంటే వైర్ కాలు పెడితే వైర్ ఊడొచ్చేసిందా, సో అలాంటప్పుడు ప్యానిక్ అవ్వకండి. జస్ట్ కాన్ఫిడెంట్గా చెప్పండి, నాకు తెలియదు ఇలా అవుతుందని, ఏదో ఒకటి. ఓకే, జస్ట్ బీ కాన్ఫిడెంట్, భయపడకండి. వాష్రూమ్కి వెళ్ళొచ్చా? సో ఇది మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు 150 minutesలో మీరు అందులో మళ్ళీ వాష్రూమ్కి వెళ్తే మీకే టైం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ మీరు ఎగ్జామ్ ముందు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ చూసుకోండి. ఎగ్జామ్ జస్ట్ ఆ 150 minutesలో మీకు ఇవన్నీ అవసరం లేదు. సో జస్ట్ ఫోకస్ ఆన్ యూర్ ఎగ్జామ్, ట్రై టు అవాయిడ్. అది వాళ్ళు అలౌ చేస్తారో లేదో అనేది వాష్రూమ్కి యూ హ్యావ్ టు ఆస్క్ ద ఇన్విజిలేటర్. ఇవన్నీ మీరు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్కి ముందే అడగండి ఇన్విజిలేటర్ని. రఫ్ షీట్స్ ఎన్ని ఇస్తారు, వాష్రూమ్కి వెళ్ళొచ్చా మధ్యలో, అవన్నీ. సో డ్రెస్ కోడ్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్ అనేది ఏమి ఉండదు, మీరు ఏదైనా వేసుకుని వెళ్ళండి. కానీ ఐ విల్ సజెస్ట్ యూ ఎక్కువ పాకెట్స్ ఉన్న ప్యాంట్స్ అలాంటివి వేసుకుని వెళ్ళకండి. ఎందుకంటే అగైన్ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మీకే ఇబ్బంది, మీకే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు మళ్ళీ చెకింగ్ అని మిమ్మల్ని పక్కన పిలుస్తారు, అవన్నీ అన్నెసరీ హెడేక్. వేర్ సింపుల్ క్లోత్స్, కంఫర్టబుల్ క్లోత్స్, పాకెట్స్ లేనివి అయితే మచ్ బెటర్, బికాస్ అవి ఏమైనా అన్నెసరీ ఇష్యూ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. సో దాట్స్ వై సింపుల్గా వెళ్ళండి. ఎక్కువ యాక్సెసరీస్ అన్నీ వేసుకోకండి, ఎక్కువ ఇయర్ రింగ్స్ అవన్నీ ఎక్కువ పెట్టుకోకపోవడం ఈజ్ మచ్ బెటర్. దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు, కానీ చెకింగ్ అనేది స్మూత్గా అయిపోతుంది. దట్స్ ఈజీ. పెన్ తీసుకెళ్ళాలా? ఐ విల్ సజెస్ట్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ మీరు ముందే చూసుకుని అన్నీ తీసుకెళ్ళండి. 2 or 3 పెన్స్ తీసుకెళ్ళండి, బెటర్. అన్నీ వర్క్ చేస్తున్నాయా లేదా ఫస్ట్ చూసుకోండి. కొత్త పెన్ అప్పటికప్పుడే కొనుక్కొని పట్టుకెళ్ళడం కాదు, ఫస్ట్ అది రాసుకుని చూసుకొని అది పనిచేస్తున్నారా లేదా అని. క్వశ్చన్స్ ఆర్డర్ మార్చుకోవచ్చా? మీరు ఇవన్నీ మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు మీకే అర్థమైపోతుంది. క్వశ్చన్స్ మీరు సెక్షన్స్ కూడా మారిపోవచ్చు, ముందుకి వెనక్కి ఎప్పుడు కావాలంటే అప్పటికి వెళ్ళచ్చు. ఈ క్వశ్చన్ ఓకే, నాకు ఈ క్వశ్చన్ కావట్లేదు, నేను పాత క్వశ్చన్కి మళ్ళీ వెళ్తాను. సో అలా మీకు నచ్చినట్టు క్వశ్చన్కి అనేది ఏం ఆర్డర్ ఉండదు పేపర్లో, మీకు నచ్చినట్టు ఎలా అయినా చేసుకోవచ్చు. దట్స్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్. కోచింగ్ కంపల్సరీయా? అసలు కోచింగే అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్కి. ఇట్స్ వెరీ యూజ్లెస్. అంటే ఎవరైనా కోచింగ్ తీసుకుంటుంటే ఇట్స్ ఫైన్, ఇట్స్ యువర్ థింగ్, ఇట్స్ యువర్. ఒకవేళ మీకు టైం సరిపోవట్లేదు, సో యూ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైమ్ ఆన్ యూ సర్చింగ్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ అనుకుంటే మీకు కోచింగ్ తీసుకోవచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ కోచింగ్ అనేది యూజువల్గా టీఎస్ఐసెట్కి అయితే అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, ఎందుకంటే మీకు మెటీరియల్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. ఏమేమి చదవాలో, ఏదైనా బుక్ కొనుక్కోవాలన్నా కూడా ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ అంతా మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత టైం పెడుతున్నారు ఎగ్జామ్కి, ప్రిపరేషన్కి అనేది డిపెండ్ అయి ఉంటుంది. కోచింగ్ అయితే ఇట్స్ అవసరమే లేదు అసలు. అండ్ దెన్ డైలీ ఎన్ని అవర్స్ చదవాలి? ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. అంటే ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ స్పీడ్ ఏంటి, మీరేం చేస్తున్నారు అసలు. మీరు స్టూడెంట్, ఓకే ఇప్పుడు మీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా, మీకు అసలు టైం ఉండదా, మీ కోర్స్ ఏంటి, దాన్ని బట్టి అంతా డిపెండ్ అవుతుంది. సో దట్స్ అప్ టు యూ. మీరెన్ని గంటలు పెట్టి చదవాలనుకుంటున్నారో అగైన్ దట్స్ అప్ టు యూ. మ్యాథ్స్ వీక్ ఉంది, క్రాక్ చేయొచ్చా ఎగ్జామ్? నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదక్క, మేము కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మాకు మ్యాథ్స్ లేదు మాది గ్రాడ్యుయేషన్ అప్పుడు, సో మాకు డిఫికల్ట్ అవుతుందా అది ఇది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు మ్యాథ్స్ అప్పుడు గ్రాడ్యుయేషన్లో నాకు మ్యాథ్స్ లేదు. సో జస్ట్ గివింగ్ యూ అన్ ఇన్ఫర్మేషన్. సో మీరు మ్యాథ్స్ వాళ్ళకి ఎగ్జామ్ ఈజీ అవుతుందేమో అని అనుకుంటుంటే కనుక ఆ పర్సెప్షన్ అనేది మీ మైండ్లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి, ఆ థాటే తీసేయండి.
ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు, ఎవరికైనా కూడా స్కోర్ వస్తుంది. జస్ట్ మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. సో మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేస్తాను. సో ఆల్సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అంటున్నారు. సో దీని గురించి అయితే నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను క్లియర్గా, ఏ ఏ వెబ్సైట్కి వెళ్తే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చో, ఇంకా మాక్ టెస్ట్ కూడా లైక్ శాంపుల్ పేపర్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, క్విజ్ లాగా లేదా ఫుల్ టెస్ట్ లాగా ఎక్కడి నుంచి ఇవ్వాలి. సో ఈ అన్నిటికీ ఒక సెపరేట్ వీడియో అయితే చేయబోతున్నాను, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా చూపించి అంతా. సో అదైతే ఈ వీడియోలో చెప్పట్లేదు నేను, లెంత్ చాలా ఎక్కువ అవుతున్నది కాబట్టి. సో ఇంకేమైనా మీకు చిన్న డౌట్ ఉన్నా, ఏదైనా ఏ సిల్లీ డౌట్ అయినా, ఏ కామన్ డౌట్ అయినా జస్ట్ అడగండి, దట్స్ నాట్ అ ప్రాబ్లం. మళ్ళీ నేను ఈ డౌట్స్ అన్ని కంపేర్ చేసి ఇంకొక వీడియో అయితే చేస్తాను దాన్ని బట్టి. సో ఈ వీడియో కింద యూ కెన్ కామెంట్ ఎనీ డౌట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ.